మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, బాగున్నారా? దేవుని యొక్క మహాకృప మనందరి మీద ఉండును గాక. అయితే ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము చూద్దాం. చూడండి, కీర్తనల గ్రంథము 91వ అధ్యాయం 10వ వచనంలో, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. గుడారము అంటే అండి, గుడారం అంటే ఏమంటాం? గుడారం అంటే ఇంగ్లీష్ లో ఇలా రాయబడి ఉంది, చూద్దాం. చూడండి, నో డిజాస్టర్ విల్ కమ్ నియర్ యువర్ టెంట్. టెంట్ అంటే మన ఇల్లు, అంటే మన ఇంటిలో మనకున్నటువంటి కుటుంబం, మనకున్నటువంటి కుటుంబ సభ్యులు, మనకు కలిగినటువంటి సమస్తం. అందుకే దావీదు ఈ దేవుడు వాగ్దానం చేస్తాడు, నీకును నీ కలిగిన సమస్తమునకు క్షేమం ఉంటుంది అని వాగ్దానం చేస్తాడు. అంటే మనకు కలిగినటువంటి మన కుటుంబానికి, మన కుటుంబంలో కుటుంబ సభ్యులు ఉంటారు, అమ్మా నాన్న, అక్క చెల్లి, అన్న తమ్ముడు, మన కుమారులు కుమార్తెలు, యవ్వన బిడ్డలు, ఆయా పనుల మీద రకరకాలైనటువంటి ఉద్యోగాల్లో, వ్యాపారాలలో వారు తమ తమ పనుల్లో నిమగ్నం అయిపోయి ఉంటున్నప్పుడు ఒక్కొక్కసారి అపవాది ఏం చేస్తాడంటే యవ్వన బిడ్డలను అలా పట్టేసుకుంటాడు. త్రాగుడు, జోదము, వ్యభిచారము, భయంకరమైన పాపపు ఇచ్చలు, వివాహం జరిగిన వారే ఇల్లీగల్ కాంటాక్ట్స్, భయంకరమైనటువంటి అపవాది చేతుల్లోకి వెళ్ళిపోయి ప్రమాదాలు కొని తెచ్చుకుంటారు. ఆయా రకాల రోగాలు అంటించుకుంటారు. ముందు ముఖ్యంగా ఈ మధ్య ఎయిడ్స్ భయంకరంగా అయిపోయిందంట. అటువంటి భయంకరమైనటువంటి రోగాలను అంటించుకుంటూ ఉన్నారు. సో ఇటువంటి పరిస్థితులన్నిటి నుంచి దేవుడు మనల్ని కాపాడతానంటున్నాడు. నీ ఇంటిని ఏ తెగులు నీ గుడారమును నీ ఇంటికి సమీపించదు. ఇది ఈరోజు దేవుడు మనకి ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానం. నీకు నీ కుటుంబానికి ఏ తెగులు నీ ఇంటికి, నీ ఇంటి వారికి సమీపించదు. ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామములో మనం చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మహాగణుడా, ఘనమైన తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఎన్నిక లేని వారిని, ఎందుకు పనికిరాని వారిని అయినను నా ప్రభా, నీ కృపా కాపుదలను బట్టి నాయన, మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. ఏ తెగులు నీ గుడారమును సమీపించదని నీవు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. ప్రయాణాలు అయిపోతుంటారు, ఉద్యోగాలు, ఆయా రకాల వ్యాపారాలు, ఉద్యోగాలు, రకరకాల పనుల మీద వెళుతూ ఉంటారు ప్రభా. ఏ అపవాది బిడ్డల్ని ముట్టకుండా ప్రభా, ఏ తెగులు మా గుడారమును సమీపించదని మీరు చేసిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. అత్యంత ముఖ్యంగా సంఘాలకు, గ్రామాలకు, పట్టణాలకు, ఆయా దేశానికి ఏ తెగులు అంటకుండా మీరు కాపాడబడుతున్నామో అని మీరు చేసిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. మీకు సమీపించదని వాగ్దానం చేసినందుకు వందనాలయ్యా. మా పట్టణాలని, మా గ్రామాల్ని, మా దేశాన్ని కాపాడయ్యా. ఏ అపవాది చేతుల్లో ఏ తెగులుకి అయ్యా మీరు అప్పచెప్పకుండా కాపాడతానని వాగ్దానం చేసినందుకు వందనాలయ్యా. ప్రతి బిడ్డని మీరు దీవించండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కుటుంబాలని, అన్ని రకాల ప్రయాణాల్లో ఉన్న బిడ్డల్ని కాపాడమని, ఈ దినమంతా మాకు తోడుగా ఉండి మీకే మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోనమని, వివాహం కాని బిడ్డలను కూడా దీవించండి. వారికి వివాహాలు దయచేయ ప్రభు. ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి. గృహాలు లేని బిడ్డలకు గృహాలు దయచేయమని, ఆధ్యాత్మిక ఎదుగుదలలో కృప చూపించండి. అత్యంత ముఖ్యముగా తండ్రి ఈ ఉదయకాల సమయం ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డని దీవించండి. బర్త్డే, వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలను దీవించండి. అత్యంత ముఖ్యంగా తండ్రి మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోనమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామమున అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రభు దీవెనలు మీ అందరికీ తోడుగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్.